ఆత్మశుద్ధాన్ని పొందినటువంటి పునీతుడు ఎటువంటి వాడు కదంటే పరమేశ్వరుడికి దగ్గరవాడు, ప్రకృతికి దూరమైనవాడు. పరంధామా, ఈ ప్రకృతి అనేటటువంటి దానికి దూరం అవ్వడానికి కారణం ఏమిటి అనంటే, మయి అనేటటువంటి భ్రాంతిలోనే నేను చిక్కబడినాను కాబట్టి ఈ మాయా అనేటటువంటి మమకారం నాకు అధికమవ్వడం వలన నేను తట్టుకోలేకపోయాను. పరమ పూజ, పరమ పవిత్రమైనటువంటి ధర్మానికి ఆధీనమైనటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి ధర్మము నాలో విగ్రహింపబడింది కాబట్టి ప్రకృతి అంతా అనిత్యమైంది, పరమ సంతోషమే నిత్యమైంది అనేటటువంటి ధర్మము నాలో ఉండిపోయింది. కాబట్టి ప్రకృతిలో ఉంటూ ప్రకృతిని అంటనటువంటి విధంగా ఉండడమే నా సత్యము అనేటటువంటి గుర్తింపు భక్తుని హృదయంలో ఆ సత్యశ్యామలమైనటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి బాడిని తీయగలిగినటువంటి పరమ సంతోషం. అటువంటి సంతోషాన్ని మనం పొందాలి అనేటటువంటి ధర్మం, ఆ తాపత్రయం మన లోపలుండి ఆ పవిత్రతను పొందాలనేటటువంటి యోచన మనకు ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు అన్నీ సంతోషమే. అటు ప్రకృతి సంతోషమే, అటు పరమ సంతోషము సంతోషమే. ఈ రెండు సమానమైనటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి ధర్మము ఏ భాగాన్ని పెంపొందజేస్తున్నావు నీ లోపల అంటే అజ్ఞానమైనటువంటి కర్తవ్యాల, జ్ఞానమైనటువంటి ధర్మం నువ్వేం చేస్తున్నావు అంటే అజ్ఞానమును పెంపొందకుండా జ్ఞానమును పెంపొందు, దాన్ని వంచన చేయకుండా జ్ఞానమును పెంచు. ఆ జ్ఞానం ద్వారా ధర్మాన్ని కాపాడు. అప్పుడు ధర్మం అధికమైపోతుంది, అధర్మం అణిచిపోతుంది. ఆ రకమైనటువంటి ధర్మంతో జీవించగలిగేటటువంటి ఓపిక నీ లోపల చాలా గొప్పది కావాలి అంటున్నాడు. నీ దగ్గర గొప్పదైతే అంత మంచి. ఆ ఓర్పు నీకెప్పటి వరకు అవసరం కదంటే, జ్ఞానము నీకంటే వికసింపబడేటటువంటి ఆ తామర పుష్పం ఏ విధంగా సముద్రంలో ఉండి తన వికసించినంత కాలం అంతా ముద్దలాగానే ఉంది, కానీ వికసించిన తర్వాత ఎండామావుల మధ్యంలో నీళ్లతో కాదు, ఒక్కరు ఎండ నీళ్లు రెండే కాదు, మహో కూడా అవసరం, ఆ ఆయువు కూడా అవసరం. కాబట్టి ఈ మూడు వస్తువులను తాను సంపర్కింపబడడం వలన ఆ సంతోషం వలన ఆ పుష్పం ఎంత వికసిస్తుందో నీ హృదయం అట్లా వికసిస్తుంది అని. అప్పుడు తను పాలు పిండేటటువంటి ధర్మానికి ఆధీనమైనటువంటి లక్ష్యం పరమేశ్వర, నేను ఇలాంటి ధర్మంతో పిండబడిన పాలు అన్న. తన తల్లిని అడుగుతున్నాడు, అమ్మా నేను పాలు పిండుతాను, అది మీ అందరూ అడుగుతూ ఇవ్వలే కదా పాలు ఇస్తాను. ఆ ఇచ్చిన ఆడకూడదు, ఆ ఇష్టమైనటువంటి ధర్మము నా పట్ల నిలబడింది కాబట్టి పాలు పెడతానమ్మా. మరటువంటి పాలన మనకు వస్తే పరమ సంతోషం. నేను బాగు చేసినాను, ఇల్లు బాగుంది, సంసారం బాగుంది, బంధువులు బాగుంది, మిత్రువులు బాగున్నారు, మనకు కావలసిన సర్వము బాగుంది, మన అంతర్యాన్ని బాగుంది. మన అంతర్యాన్ని ఎప్పుడు బాగా చేసుకోవాలి అనేటటువంటి ధర్మమే ధర్మము, ఇతరంత ధర్మం కాదు. ఎందుకంటే అంతర్యాన్ని ఎప్పుడైతే ధర్మం పట్ల వికిరణాన్ని కల్పించి ఆ నిగ్రహంలో నీలమైపోయి ఉన్నటువంటి లక్షణం ఏదైతే ఏర్పడుతుందో ఆ లక్షణం పరమ సంతోషాన్ని కలగజేసి ఆ సత్తు ఇతర లోకాలన్నింటినీ ఉద్ధరించేటటువంటి సద్గుణాన్ని తను ప్రకాశింపబడుతున్నటువంటి ధర్మముగా నీలమైంది. దానికి ఏమన్నా దండం పెట్టాలి. దీనికి దండం పెట్టాలంటే ధర్మం ఎక్కడైతే నిలుస్తుందో అక్కడ మనం దండం పెట్టడానికి ప్రయత్నించాలి. ఎక్కడైతే అధర్మం ఉందో అక్కడ దండం పెట్టడం కాదు, ప్రాణమైనా అర్థం చేయడానికి సిద్ధపడాలి. మరి ఇటువంటి మనస్సు ఉంటుందైతే మనిషి జన్మ ఏమంటున్నాడు? పరమ సంతోషమైన జన్మ, క్రిమి కీటకావర్గ పక్షి జాతుల కంటే కూడా చాలా గొప్పైన పరమ సంతోషం కలిగినటువంటి జన్మ. అందుకే మానవే మాధవ అన్నారు. మానవుడి యొక్క స్వరూపం ఏదైతే ఉందో పరమేశ్వరుని యొక్క స్వరూపంతో సమానమైనటువంటిది, ఆ నారాయణమూర్తితో సమానమైనటువంటిది.
మరి తనలో ఉన్న అంతర్యామి ఎవరు? పరమశివుడైన జ్యోతి స్వరూపం. ఆ జీవుడు అనేటువంటి వాడు జ్యోతి. వారి ఇరువురు ఏకమయ్యి పరిజ్ఞాన ప్రభావాన్ని గ్రహింపబడేటువంటి పరమ సంతోషంలో నీలమైపోయినటువంటి ధర్మ లక్షణాన్ని విగ్రహం వచ్చినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. ఈ మానవ శరీరానికి ఎన్ని వస్తువులు అవసరమైనవి? అటు నారాయణుడు స్వరూపంగా, జీవుడుగా పరమేశ్వరుడు, విధి విధాతగా బ్రహ్మ. 4 ముగ్గురు అనకూడిన ఈ పంచభూతాల విషయం. దీనితో మనకందరికి చరణం అనేటటువంటిది దివ్యంగా కనిపించేటటువంటి పవిత్రత. ఆ పవిత్రతను పొందేటటువంటి యోచన మనకు లేదు. నిమితమైనటువంటి కాల ప్రమాణాలు, కాలంలో కూడుకున్నటువంటి వస్తువులన్నింటినీ కూడా భావిస్తూ ఆ మమకారాన్ని బానిసైపోతున్నామన్న దాసులైతే. కానీ అది నీటి మీద బుగ్గ ఎంతసేపు ఉండబడుతుందో అంతసేపు మాత్రమే ఉంటుంది అనేటటువంటి ధర్మం మనకి ఇంతైనా. ఒకవేళ అదే మనకుంటే ఇది నీటి మీద బుడగ మాత్రమే, శాశ్వతమైనది అయితే కాదు. శాశ్వతమైనది ఏదైతే ఉందో మన అంతర్యాలలో ఉంది. తాను ప్రయాణించినప్పుడు దీన్ని వదులుకొని ఎటువంటి ఆశాపాశములు ఏం లేవు. ఇన్ని నాగస్వలు, ఇల్లు నాది, ముళ్ళు నాది, సంసారం నాది, భోగం నాది, ఈ కనిపిస్తున్నటువంటి అన్న సౌందర్యం అంతా కూడా నాది నాది అనేటటువంటి భ్రాంతి తన వెంట ఇంత చివరికి తాను ప్రయాణించే వరకు కూడా వదిలిపెట్టినటువంటి సమయం ఉన్నా కూడా తాను ప్రయాణించే నాడు మాత్రం ఇదంతా ఏది నాది కాదు, చేసిన పుణ్యమో నీవి చేసిన పాపం. దానికి స్వరూపం లేదు, నాకు కూడా స్వరూపం లేదు. నేను నిస్వరూపుణ్ణి. ఆ దోషం అనేటటువంటిది కానీ, పాపం అనేటటువంటిది కానీ, పుణ్యం అనేటటువంటి దానికి కానీ స్వరూపం లేదు. కాబట్టి నిస్వరూప శరీరంతో కాకుండా నిస్వరూప ఆత్మ ప్రయాణించినప్పుడు ఈ పాప పుణ్యాలు రెండు కూడా కావడి ఉండాలి. లాంటివి మనం ఇంట్రెస్టాయి. కానీ ఈ జన్మతోనే కడుపుకొని కడ తీర్చుకునేటటువంటి భాగ్యాన్ని పొందాలి. ఇక ఈ జన్మ మళ్ళీ వస్తుందో లేదో తెలియదు. మరి ఈ జన్మ ఉన్నప్పుడే కడ తీర్చుకుందామనేటటువంటి తాపత్రయం కానీ, ఆ యోచన కానీ మనకి ఇంచెంతైనా లేదు కదా. మరి మనం ఎప్పుడు ఓడుకుంటాం ఆ దోషం? ఎన్ని జన్మల పుణ్యమో మన పురాణం చెబుతుంది. ఎన్ని జన్మల పుణ్యమో ఈ జన్మ మనకు వచ్చింది. మళ్ళీ ఈ జన్మ వస్తుందా అనడానికి ఏ శాస్త్రం రాయలేదు, ఏ పురాణం చెప్పడం లేదు, ఏ పూర్వధర్మాన్ని సూచన చేయడం లేదు. వారి వారి ఇచ్చనే పరమేశ్వరుని ఇచ్చ మాత్రమే, మనం కాదు. కేవలం మనం నిమిత్త మాత్రమే. ఈ నిమిత్త మాత్రమేంటో అని మనకు చూసి ఏమంటున్నాం కదంటే, ఆకాశం అంతటి తెలిసిపోతున్నాం. నా యొక్క గొప్ప లేదు, నాకంటే ఇంకొక వస్తువు లేదు అని అంటాం. నువ్వెంత బిందులో బిందంత మాత్రమే, గోటికి గోడు కలిగినంతటి ప్రమాణకం మాత్రమే నీవు. నేను అనుకునేది ఎంతో గొప్పది. అందుకే నేనన్నది మాని సర్వము నీవే ఈశ్వర అని నమస్కరించుకోవడము నాది ఏమి లేదయ్యా, నేను నిలిగి మాత్రమే. నీ కరుణ కలిగి కటాక్షించిన నాడే నేను కదలగలను. ఒకవేళ నీ కరుణ లేక, నీ కటాక్షమే లేక, నీ దృష్టి నాలో కలగకపోతే చరణం అనేది లేదు కదా పరమేశ్వర. నీ చరణానందములే నా సర్వసౌభాగ్యాలు అన్నారు. ఇటువంటి భక్తి మన దగ్గర ఉందా అంటే తాత్కాలిక మోసపోయి వెళ్ళమంటాం. అలా పరమ సంతోషంతో పరమ సంతోషానికి పరమాత్మను పూజించడానికి ప్రయత్నించాలి. ఈశ్వర, నీవిచ్చినటువంటి ఈ జీవాత్మ పరమాత్మ ఆనందాన్ని కల్పన చేసుకొని నీ సన్నిధానం కరిచించింది. ఇదే నీకు పూజ నాయన అనే ఆ పూజ చేసేటటువంటి పూర్ణ జ్ఞానం మనలో వచ్చి భగవంతుడిని పూజించడమే మానవ జన్మ.
లేకపోతే అతని ముఖం చూడరాదు. అతడు ఎంతటి వాడైనా సరే అతని వ్యక్తిత్వం అని. మరి ఇటువంటి ధర్మాన్ని మనం ఎప్పుడు ఉపయోగించుకుంటున్నాము? పరమేశ్వర పాదములకు రక్షణ కల్పించగలిగేటటువంటి పాదుకలు ఎక్కడ వదిలిపెట్టాలి? లోకంలోనికి ప్రవేశించినప్పుడు గుంభం ముందు వదిలిపెట్టుకోవాలి. దోషుని మనసును కూడా అంతర్యామిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాడు ఎంతటి వాడైనా సరే పాదుకలు ఎంత గుంభం ముందు వదిలిపెట్టి మనం లోనికి వెళ్తున్నామో ఆ దోషాన్ని కూడా అక్కడే వదిలిపెట్టుకోవాలి. దాని అంతర్యామిలోనికి రాను. అది నీచము అని ప్రవర్తింపు, అది నీచమని నామకరణం చేయడాన్ని, ఇది నీచము అని ఇది ధర్మంలో ఇది నీచమైన వస్తువు అనేటటువంటిది నాగమ సాక్షికరాన్ని వహించు అన్నాడు. అది ఎప్పటికన్నా నీచం. మంచి కాదా? మంచి అవుతుంది. ఎప్పుడు మంచి అవుతుంది? తనలో ఉన్నటువంటి అంధకారమైన ప్రవర్తన ఏదైతే తన వెంటాడు ఇతరులందరినీ కూడా తక్కువ అంచనా వేసి నాకంటే దాసులు మాత్రమే కదా అనేటటువంటి అహంకారం విడనాడి అందరూ సమమే కదా, నేను అందరికీ ఉంటాను, నాలో ఉంటాను అనేటువంటి దృఢ విశ్వాసం ఎప్పుడు ఏర్పడి ఆ దృఢం ద్వారా చూపించగలిగేటటువంటి యోగం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అటువంటి నీచం కూడా పడుతుంది. మరి అటువంటి ధర్మాన్ని మనం ఆదిదలు కాకపోతే, ఆ ధర్మాన్ని మనం ఉపయోగించకపోతే ఎంతకాలం బతికినా లాభం లేదు. ఎందుకంటే రావణాసురుడు మనం ఒకసారి మనం చూడాలి. ఆయన కన్ను ఉన్నాయి, సర్వశక్తులు ఉన్నాయి, సర్వస్వరూపాలను ఆధీనపరుచుకునేటటువంటి యోగత ఉన్నారు. చివరికి పరమశివుని జీవాత్మ అనేటటువంటి పరమాత్మను తన దానం అడిగినాడు తన తల్లి సేవ కోసం. అది కూడా సిద్ధమైన త్యాగం చేసింది. మాతృమూర్తి అయిన సీతాదేవిని తెచ్చుకొని ఏం చేసింది? తన ప్రాణాన్ని తెచ్చుకున్నాడు. అంతర్యామిలో ఉండబడేటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు నారాయణమూర్తి లక్ష్మీ మాతా తలుచుకుంటూ కూర్చున్న నాడు హితేశ్వరుడు తపేశ్వరులందరూ ఆ నారాయణమూర్తి గురించి నమస్కరించుకున్నారు. రావణాపురమ బాధాలను తట్టుకోలేకపోతున్నాం పరంధామ, మీ కరుణని చర్య తన నారాయణమూర్తి తప్పకుండా అడుగుతాను. ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? ఆయన పొడుకోను తల్లి తెలవని లక్ష్మి అన్న హితేశ్వరులారా, పరమాత్మ నిద్రపోయాడు కాబట్టి లేవే అధికారం. నేనెంతటి అర్థాన్నినైనా సరే కానీ ఆ అర్హత నాకు లేదు కాబట్టి సరే పరమాత్మ లేచినప్పుడు నీ విన్నపాన్ని విన్నపిస్తాను. కానీ వారు ఒప్పుకోలేదు. అమ్మా నీవైనా మాట మీకు రక్షణ తప్పకుండా చేస్తామని నువ్వైనా మాట. నువ్వు స్వామికి ఏం చెప్తావో అది నీ ఇష్టం మాట. అప్పుడు లక్ష్మి నోరు దారి ఏమన్నది? యతేశ్వర తప్పకుండా మీకు రక్షణ కలుగజేస్తాను. వారటి మల్లెల్లో లేదు ఇటు నారాయణమూర్తి రెండు కళ్ళు తెచ్చాడు. ఎవరి కోసం తెచ్చాడు? అప్పటి వరకు ఎందుకు మోసుకుంటున్నాడు పరమాత్మ? ఎందుకంటే లక్ష్మిని విడనాడే శక్తి నాకు, లక్ష్మి నన్ను విడిస్తుందనే నమ్మకం కూడా నాకు లేదనుకున్నాడు నారాయణ. మన ఇద్దరిలో ఉన్నటువంటి అనుబంధం అటువంటిది పరమేశ్వర. ఇక లక్ష్మి చెప్పినాక నాకు బాగా లేదు అనుకున్నాడు. అప్పుడు ఆ పరంధాముడు ఆ భావన చెబుతున్న సమయం లోపల లక్ష్మి ఆచరణ, పరమాత్మ ఇంతటి మోసానికి గురి చేస్తావా నువ్వు నన్ను అన్న. లక్ష్మి నిన్నే గురించి నీవు నాకు వద్దమ్మా, ఇన్ని కాలాలు వాళ్ళని రక్షించాలంటే నీకు నాకు దూరం ఉండవలసి వస్తుంది అంటే నువ్వు వింటవా?
నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రక్షణ కలగాలి కదా, ఇక తప్పదు. అందుకే నీవు లంకలో ఉండి లంక చెడిపోయేటటువంటి ధర్మాన్ని ఉపయోగించి రావణుడే ఆ కర్త రూపాన్ని గ్రహించబడి సీత లంక చెడిపోవు అనేటటువంటి సిద్ధాన్ని గ్రహించేసి దాని ఒక కర్తవ్యాన్ని నెరవేర్చి ఇది పనికిరాదు అనేటటువంటి ధర్మాన్ని ఎవరికి చెప్పాడు? ఆమె పేరేంటి? మాండవులకి. తన భార్య మాండవులు తనకు చెప్పేసి ఇది పనికిరాదు. మరి పరంధామ కని ఇన్ని నాన్న పెంచి దీనివల్ల అంటే భర్తను పరంధామ అని పిలిచింది. ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క దివ్యాన్ని గ్రహించగలిగేటటువంటి దేవత రావడానికి తెలిసిపోయింది. ఇది రేపటికి నాకు ముప్పే. మరి మాటలు దొరుకుతాయి. ఆ మహాలక్ష్మి ఇక్కడ ఎప్పుడైతే జన్మ తీసుకున్నదో ఇక తెలియదు నాకు ముక్కు తప్పదు అని. కానీ అప్పటి నుండి ఆయన మనసులో వెలుగుతుందే కానీ ఆమెను ఆ గోసురాలనేటువంటి దానితో నదిలో వదిలిపెట్టమని చెప్పారు. బంగారు పెట్టెను చేసి బంగారు పెట్టెలో పెట్టి ఆమెను సముద్రం నదిలో వదిలిపెట్టి ఆ నదిలో పెట్టినటువంటి సీత ఏదైతే ఉంటుందో పోత పోత బోయవాడి వలలో పడింది. ఆ బోయవాడు ఆ పెట్టె తీసుకొని ఇంటిపోయి సకుటుంబ సమీపంతో కూర్చొని ఈ పెట్టెను ఓపెన్ చేద్దాం ఏముంటుంది, ఇదైతే పైన బంగారం అట్లా ఒకటే. అది ఓపెన్ చేస్తే 16 కళల్లో కాంతులు ఇస్తున్నారు ఆ లక్ష్మీదేవి ఆ బిడ్డ. ఫస్ట్ పోయేవాడికే దర్శనమిచ్చింది అమ్మవారు. 16 కళల్లో ఆ పరమేశ్వరి ప్రకాశిస్తూ ఉంటే వీటితో మేము తట్టుకోలేము అని ఆ పోయేవారిని ఏం చేశారు, మళ్ళీ తీసుకొచ్చి ఆ నదిలో అది క్రమే 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 నీళ్ళెండా పోతూ 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 అక్కడికి పోయింది. జనకుడు మిథిలానగర్లో మట్టిలో ఎన్నట్లేని జనకుడు అంత పెద్ద పరివారంతో ఉన్నవాడు ఒకరోజు నేను కూడా నాగలుగుతారా అంటే ఆయన నాగలు పెడితే ఆ పెట్టె బయటకు అది తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత, అమ్మా నిన్ను భూమాత అనాలనా, నన్ను కన్న తల్లి అనాలనా, నన్ను పోషించే ధర్మమూర్తి అనాలనా, నేను ఏ పేరుతో పిలువను? సిద్ధ రూపంలో కల్పన చేసినటువంటి సిద్ధ రూపాన్ని గ్రహించగలిగేటటువంటి తేజస్సు రూపమైన భూమిలో దొరికినా కాబట్టి నువ్వు సీత అన్నాడు జనం. తన సీతాస్వరూపంలో వారికే వీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు పరంధామ నీవు వైకుంఠ పురాణి వదిలిపెట్టి భూలోకాన్ని ప్రవేశించి శివధనస్సు తెలిసి నన్ను పెళ్లి చేసుకునేటటువంటి సమయం ఏర్పడేంత వరకు నీకు నాకు దూరం అని వారిద్దరు చెప్పుకుంటారు. నారాయణుడి భాష తండ్రి మాట నిలబెట్టడానికి దండకారణ్యంలోనికి ప్రవేశించినటువంటి ధర్మాన్ని ఉద్ధరించడానికి కోసం వచ్చే సమయంలో విలువిద్యాన్ని విజయించి ధర్మ విజయాన్ని వహిస్తాను అనేటటువంటి సత్యం కోసము నారాయణుడి విశాఖలో వారికి ఇచ్చి నాకు ఈ విషయాన్ని వివరిస్తాను. ఆ సమయంలో జనకుడు నీ వివాహ సమయాన్ని అందరితో పంచి పరిజ్ఞాన ప్రకాశాన్ని వికసించజేయగలిగేటటువంటి యువతి కనిపించినప్పుడు విశాఖలో వారు వెంట పెట్టుకొని పోతారు. దారిలో పోతున్న
సమయంలో ఎవరికి నెరవేర్చాడు పరమాత్మ? ఆల్యకు శాపం పెట్టాడు తన ఇల్లు. ఆ పాటను చూడగానే శిల స్త్రీ రూపంలో మారిపోవడానికి కారణం అంటే నారాయణుడి సృష్టిలో జన్మ తీసుకొని ఇంతటి సిద్ధమైన యోగత లేనటువంటి తేజస్సంపన్నుడైనటువంటి స్వరూపంతో ఉన్న పరమాత్మని యొక్క కాలు పరిశీలన వెంటనే ఆమె స్త్రీ స్వరూపంలో మనం నువ్వు పాషాణమైపో అన్నాడు. నువ్వు ఒక రాయుడైపో అందరి కాళ్ళతో తను. ఒకనాడు ఆ పవిత్రమైన పాదం ఎప్పుడైతే నీకు తగులుతుందో నీ దోషం హరించి నీవు స్త్రీగా మారినప్పుడు సృష్టిలో ధర్మకీర్తి అనేటటువంటి పేరుతో జీవించగలుగుతావు. ఆలయ శాపం. ఈ విధంగా జరుగుతుంది పరమాత్మ మన విగ్రహం కలవడానికి ఈ విధంగా ఉంటుంది. మరి ముక్తి ఎలా? ఏ జన్మతోనైతే నువ్వు ప్రవేశించావో దానికి ముక్తి కావాలి. మరి ఈ ముక్తి ఎలా అంటే అదే రాముడు. మన విరగూరము నాన్నగారి మాట వినిపించుకొని దండకారణ్యంలో ప్రవేశిస్తూ మాయా స్వరూపముతో శూర్పణను పంపించి పరీక్షించే రోజునాడు రాముడు చెప్తాడు, లక్ష్మణ దాని ముక్కు చెవులను కోసి నాకు ఆ మాయ లేడి కావాలి అడిగి. వివాహం ఇట్లా జరిగిందో లేదో అట్లా పట్టాభిషేకుడు అవుతాడు అనుకుంటే పట్టాభిషేకానికి పక్కలో వైద్య ఒప్పుకోడు. ఆ సమయం అటువంటిది ఆసన్నమైన ఎనుక పరమాత్మ పరీక్షకు వెళ్ళినప్పుడు విముక్తిని కల్పియాలంటే నేను లంకలో ఉండాలి, నీవు యుద్ధానికి విజయుడు కావాలి, అప్పుడు రావణుడికి ముక్తి దొరుకుతుంది. అందుకే సీతమ్మను ముక్తికాంత అంటారు. సీత అనేటటువంటి పేరుతో కాదు, శాస్త్రము ముక్తికాంత, ముక్తిని వహించింది. ఎవరి ద్వారా చెడిపోవచ్చింది, ఎవరి ద్వారా సంహరింపబడ్డది అంటే సీత వల్లనే, కానీ రాముడి వల్ల కాదు. అటువంటి శత్రూపాన్ని గ్రహించగలిగేటటువంటి అవతారం రావణుడు. ఎక్కడ చెడిపోయిందంటే ఈ మూర్ఖమైన ఆలోచన ఎక్కడైతే సంభవం అయిందో అక్కడనే రావణుని అంతమేది. లేకపోతే రావణుడు లంకాపుర పట్టణానికి రాజు, పరమ పూజ్యుడు, తపో సంపన్నుడు, ఎన్నో గొప్ప విషయాలు చేశాడు. కానీ అహంకారం ఏం చేశాడు? నాశనం, చివరికి ప్రాణాన్ని కూడా హాని కల్పించింది. ఇంతటి ప్రాణహాని కలుగుతున్నటువంటి యొక్క ధర్మంతో చివరికి రామా, నేను ఒకనాడు అనుకున్నాను నా జన్మ నారాయణమూర్తితో సంహరణ అవ్వడం రోజే నేను ముక్తిని పొందినట్టు. అహంకార హృదయం అంతం కూడా ఆ విధంగానే జరుగుతుంది అనేటటువంటి శాస్త్రము మన పెద్దలు మనకు మూర్ఖమైనటువంటి వ్యవహారాలను చిక్కబడి మోసపోయి నీచమైనటువంటి ప్రవర్తన సాగులు ఏర్పరుస్తుంది. ఇది సత్యమేనా అని అడిగితే ఎవరిని అడిగారు? ఇది సత్యమేనా? వశిష్ఠ మహర్షిని అడిగాడు రావు. ఇది ఆ సత్యం జరుగుతుందా గురుదేవా? సత్యమే అన్నాడు. మనం ఏమనుకుంటాం? ఈ దోషం ఏమైతుంది, అది తప్పదు అన్నాడు. గురు శాపాన్ని విమోక్షించడానికి ఎవరి శక్తి లేదు అన్నాడు. గురు శాప విమోక్షణ కావాలంటే గురు చరణం పవసరణం అన్నాడు. నువ్వెక్కడ దొరికినా కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు వచ్చినా ఆ శాప విమోక్షణ కాదు. మరి ఎక్కడికి పోతావు? గురువు దగ్గర. అటువంటి గురి మనం ఎప్పుడు సంపాదించుకుంటామో అప్పుడు మనం కడుక్కున్న వాళ్ళమై, పాపం కడుక్కున్న వాళ్ళమై
సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త